వ్యవహారాన్ని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏం చెప్తారు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ అక్రమ కేసులు పెట్టి చేస్తున్నటువంటి వ్యవహారం? కేటీఆర్ మీద వచ్చే ప్రజల ఆదరణ చూసి ఓర్చుకోలేక వీళ్ళు చేసే ప్రజాపాలన వదిలేసి 6 గ్యారెంటీలు అమలుపరిచేది, 420 హామీలు ఇచ్చిన అమలుపరిచేది మర్చిపోవాలని ప్రజల దృష్టి మళ్లిస్తేందుకు ఒక ఈడీ అని బోడీ అని తీసుకొచ్చి విచారణ చేపిస్తూ దీన్ని కాలయాపన చేయాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదు. కేటీఆర్ గారు దేశంలోనే ఇక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని చూపించాలని ఒక ధృవ సంకల్పంతో ఈ కార్ రేసు తీసుకొచ్చి దేశాన్ని గర్వించే విధంగా కార్యక్రమాలు నిర్వహించిన కేటీఆర్ని ఇవాళ ఏదో ప్రజల దృష్టి డైవర్ట్ చేసి బురద జల్లాలని చూస్తున్నది అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ప్రజాపాలన చేయాలి, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాన్ని అమలుపరచాలి, 420 హామీలు నెరవేర్చాలి. అది నిజమైన పాలన అంటారు. ఇదేంది అక్రమ అరెస్టులు చేయడం, ఇది ప్రజలని దృష్టి మళ్లించడం, రోజుకో తీరుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, ఇది ఆ ప్రజాపాలన అంటే. ఇది రాక్షస పాలన అంటారు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని కల్పిస్తున్నట్టు ఇలా కనపడుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే వీళ్ళు కూడా ప్రజాపాలన చేసే విధంగా వీళ్ళు పాలకులు ఉండాలని ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి దీని అంతా చూస్తూ ఉంటే ఎట్లా కనిపిస్తూ ఉంది? మరోసారి తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో పోలీసులు వివరించినటువంటి తీరు కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ప్రజలకి పంగనామాలు పెట్టి పగటి వేషాలు వేసేసి ప్రజల్ని దారి మళ్లించే, దృష్టి మళ్లించే కార్యక్రమాలు దాంట్లో ఇది ఒకటి. అంతకు మించి ఏమున్నదండి? ఇందులో కేసు ఉన్నదా? ఇందులో కేసు లేదు. కోర్టు కూడా ఏమన్నది? ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నది హైకోర్టు. మనం ఇన్వెస్టిగేషన్కి మనం కోఆపరేట్ చేస్తున్నాం. నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అడ్వకేట్గా కూడా మాట్లాడుతున్నాను. ఎందుకనంటే కొన్ని ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయి. ఈ కేసు వెనకాలనే రాజకీయ కోణం ఉన్నది. కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చేసిన వాటన్నిటిని రూపం ఆపుతానని రేవంత్ రెడ్డి గారు పార్టీ ప్రచారం చేసే క్రమంలోనే చెప్పినారు ప్రభుత్వం వస్తే అని. ఇలా ప్రభుత్వం వచ్చింది, నెంబర్ ప్లేట్లు మారినాయి, వెహికల్ నెంబర్ ప్లేట్లు మార్చిండు, ప్రభుత్వ చిహ్నాలు మార్చిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు, తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూడకుండా పెట్టిండు. ఇవాళ కేసీఆర్ గారు కట్టిన స్మృతి ఏవైతుందో అమరవీరుల స్మృతిని జనాన్ని చూడనీయకుండా చేస్తున్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఆయన పెట్టిన అనేక సంక్షేమ పథకాలు అమలు కాకుండా అరకు కొరకు పనికి రాకుండా చేస్తూ ఉన్నారు. రైతు బంధు కార్యక్రమము ప్రతి సంవత్సరము ప్రతి కారుకి టెన్షన్గా పడే రైతు బంధుని సర్వనాశనం చేసి కకావికలు చేసినారు. తర్వాత రుణమాఫీ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, చేయకుండా చెప్పుకునేది ఇంకొకటి. తర్వాత వీటన్నిటి మీద తర్వాత స్కూల్స్ ప్రపంచం నెవ్వెరపోయేటట్టుగా అద్భుతంగా జరుగుతున్న స్కూల్స్, పేద ప్రజల పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివినంత బ్రహ్మాండంగా చదువుతున్న స్కూల్స్ని ఇవాళ సర్వనాశనం చేసి 50 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే దానికైతేంది, తర్వాత ఈ చనిపోవడం ఏది విషాహారం తినడం మూలంగా అయితేంది, ప్రాణాలు కోల్పోయినారు. ఇవాళ ఆ స్కూల్స్ అన్నీ సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. తద్వారా ఎవరికి లాభం జరుగుతుందండి? మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసుకొని ప్రైవేట్ వ్యాపారస్తులకు లాభం చేసే వీటన్నిటి మీద ప్రజలు ఇవాళ కోపంగా ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే ప్రజల యొక్క దృష్టిని మళ్లించే దానికోసం ఈ దగులుబాజీ కేసు పెట్టింది. ఇది తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని దుర్వినియోగపరిచి ఇవాళ ఈ కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏ రకమైన ఆధారాలు లేవు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది, కొట్లాడతాము. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా, మల్లెపూలాగా ఈ కేసులో బయటకు వస్తారు. మొత్తంగా ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా ఖచ్చితంగా మేము బయటకు వస్తాం, కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటకు వస్తారని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ కేసే అక్రమము, అసలు ఈ కేసే ఇల్లీగల్ కేసు అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. ఇట్లాంటి నిర్బంధాలు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఊరుకునేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాడి న్యాయం ఉందనేటువంటిది, ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయం మిగిలే ఉందనేటువంటిది మరోసారి రుజువు చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా చేస్తున్నటువంటి వ్యవహారం ఏదో దాన్ని ఇబ్బంది పెట్టడానికి, దాన్ని రూపుమాపడానికి ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను
ఆపడానికి ఈ వ్యవహారం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్తో పాటు చాలామంది నాయకులు కూడా ఇప్పటివరకు ఇక్కడ హాజరు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గోషామాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి 12 గంటలకు అంటే దాదాపుగా గంట వరకు పూర్తయింది. విచారణ కొనసాగుతుంది. మధ్యలో ఒక అరగంట లంచ్ బ్రేక్ ఉంటుంది. దాదాపు 5 గంటల వరకు ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.